ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH తెలంగాణ సర్కార్ పై ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ నిర్వహించనున్నారు. ఇప్పటికే చాలా సార్లు ప్రభుత్వం మాట విన్నామని, ఇకపై ప్రభుత్వానికి మా తడాకా ఏంటో చూపిస్తామని ఉద్యోగ జేఏసీ హెచ్చరించింది. గతంలోనూ ఆందోళనలకు పిలుపునిచ్చిన జేఏసీ ప్రభుత్వ హామీతో వెనక్కి తగ్గింది. అయితే ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో జేఏసీపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుందని తెలుస్తోంది. ఉద్యోగ జేఏసీ వార్నింగ్ తో సర్కార్ ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. అంటే భరత్, ఏంటి ఉద్యోగులు మరోసారి ఆందోళన బట్టపట్టడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ఉద్యోగులు చాలా సార్లు ప్రభుత్వ హామీలను నమ్మి వెనక్కి తగ్గారు. మళ్ళీ అదే పరిస్థితి రాకుండా మరి ఇప్పుడు ఏం చేయబోతారు? నేను లాస్ట్ టైం డిబేట్ లో చెప్పాను, జూలై లోపు పిఆర్సీ అంటే రాదు. చూడండి, జూలై లోపు కాదు, 2026 2026 అయ్యేంత వరకు కూడా మీకు పిఆర్సీ రాదు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదని చెప్పాను. ఏం జరుగుతుంది? నేను చెప్పింది జరిగింది కదా. లేదు, ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు, ఇంకా పిఆర్సీ రిపోర్టే రాలేదు. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, పిఆర్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పిఆర్సీ రిపోర్టును అధ్యయనం చేసేందుకు ఇంకో కమిటీ వేస్తాయి. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చి వీళ్ళకి పిఆర్సీ ఇంప్లిమెంట్ అయ్యేసరికి కనీసం సంవత్సరం పడుతుందని నాకు అనిపిస్తుంది. అట్లీస్ట్ 26 డిసెంబర్ వరకు అయితే కాదు, 27లోనే పిఆర్సీ. ఈలోగా డిఏల మీద డిఏలు పెరిగిపోతున్నాయి. 6 డిఏలు పెండింగు. ఇప్పుడు జూలై డిఏ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తే 7 డిఏలు కూడా అయిపోతాయి. వెస్ట్ బెంగాల్ ఇంతకుముందు హైయెస్ట్ ఉండే, వెస్ట్ బెంగాల్ డిఏస్ ఇచ్చేశారు అక్కడ ఎలక్షన్ సందర్భంగా. సో తెలంగాణనే ప్రస్తుతం దేశంలో హైయెస్ట్ డిఏలు పెండింగు. పిఆర్సీ కాల పరిమితి అయిపోయి కూడా దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. సో లాస్ట్ టైం చలో హైదరాబాద్ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు. చలో హైదరాబాద్ పెట్టుకుంటే అది క్యాన్సిల్ చేయించారు. ఇక రెండోది, సరే జీతాలు పెంచే పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు. లాస్ట్ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో మనకు తెలుసు. ఇక రెండవది, హెల్త్ కార్డులకు డబ్బులు కట్టించుకుంటున్నారు. కానీ ఆ హెల్త్ కార్డులు ఏ హాస్పిటల్లో పనిచేస్తే ఏ హాస్పిటల్లో చేయవన్న క్లారిటీ అస్సలు లేదు. నిజంగా అంటే ఇప్పుడు వీళ్ళ హెల్త్ కార్డులకు ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెన్షనర్స్ కానీ కట్టే బదులు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే వస్తుండే కదా. ప్రైవేట్ ఇన్సూరెన్స్ అన్ని హాస్పిటల్లో కవర్ అవుతున్నాయి. అపోలో, యశోద, మెడికవర్, కేర్, ఏఐజీ, అన్ని ప్రముఖ హాస్పిటల్స్లో కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, పనిచేస్తున్నాయి. మరి 3 నెలలుగా హెల్త్ కార్డులకు డబ్బులు కడుతున్నా సరే పాపం ఉద్యోగులకి, పెన్షనర్లకి దక్కిన బెనిఫిట్ ఏంటి? ఎన్ని హాస్పిటల్లో పనిచేస్తున్నాయి? పైగా భార్యాభర్త ఇద్దరు జీతాలు కూడా కట్ చేశారు. సరే, మొన్న దాన్ని విత్డ్రా చేసుకున్నారు. సో ఎంప్లాయీస్ పరిస్థితి చూస్తుంటే ఇట్లా ఉంది. ఇది అంటే ప్రభుత్వాలు హామీ ఇస్తాయి కానీ దాన్ని నెరవేర్చవు, టైం పాస్ చేస్తే. సో ఇప్పుడు అడగనివి ఇస్తున్నారు, చనిపోతే ప్రమాద బీమా అని చెప్పి, మంచిదే ఇవ్వండి. కానీ అడిగిన వాటిలో కొన్నైనా ఇవ్వాలి కదా. పిఆర్సీ నెరవేర్చలేము, లేదా 1-2 డిఏలు ఇస్తాం, ఇట్లా సూటిగా చెప్తే అయిపోతుంది. ఇగో ఓ శ్రీ రేపురా అన్నట్టు పిఆర్సీ రేపు, డిఏలు రేపు, మహపు అన్నట్టు రాసి ఉంటుంది కదా. ఓ శ్రీ రేపురా అని రాసినట్టు ప్రభుత్వం అట్లా రాస్తుంది. ఇక ఉద్యోగుల నుంచి నేను ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, రిటైర్డ్ ఉద్యోగులు కానీ, మీరు డిమాండ్ చేయాల్సింది, మీకు 1వ తారీఖు జీతం ఇవ్వడమే ఇప్పుడు గ్రేట్ అన్నది అయిపోయింది. సో ఇటువంటి సిచ్యువేషన్ రావద్దంటే ఉచితాల గురించి కొట్లాడాలి. ప్రభుత్వానికి డబ్బు ఎందుకు ఉండట్లేదు? ఉచితాలకు ఎక్కువ ఖర్చు అయిపోతుంది, టూ మచ్ వెల్ఫేర్ అవుతుంది, సంక్షేమం క్షామం లాంటి పరిస్థితి అవుతుంది. సోమరిపోతుల్ని తయారు చేసే విధంగా ఉచితాలు ఉండకూడదు. దాని గురించి ఎవరు ఫైట్ చేయాలంటే ఉచితాలు లేని వాళ్ళు ఫైట్ చేయాలి. ఉచితాలు లేని వాళ్ళు ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు. అంటే వాళ్ళకు ఉన్నది ఒకటే ఒక ఉచితం, ఆర్టీసీ బస్సు. మహిళలకు ఆర్టీసీ బస్సు అందరు మహిళలకు ఫ్రీ ఇచ్చారు కాబట్టి ఆ ఉద్యోగులకు కూడా ఇస్తున్నారు. అది కాకుండా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఉద్యోగ ఉపాధ్యాయులకి, పెన్షనర్లకి లేని ఉచితాలు. వాళ్ళకి 20,000 25,000 జీతం వచ్చినా సరే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్కి వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు. రాష్ట్రంలో 1,18,00,000 కుటుంబాలుంటే 1,05,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ మిగిలిన 13 లక్షలు ఎవరయ్యా అంటే
ఈ ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే మనలాంటి ప్రైవేట్ ఉద్యోగుల్లో పనిచేస్తున్న వాళ్ళకి 2 లక్షల కంటే తక్కువ ఆదాయ పరిమితి ఉన్న వాళ్ళకే రేషన్ కార్డు ఇస్తారు. కానీ 2 లక్షల కంటే రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఉంటే దాదాపు ఒక 4-5 లక్షల కుటుంబాలు ఉంటారేమో. కానీ 2 లక్షల కంటే తక్కువ ఆదాయం 1,05,00,000 కుటుంబాలకు ఉన్నట్టు చూపిస్తున్నారు. ఒకవైపు దేశంలో తలసరి ఆదాయం హైయెస్ట్ అని చెప్తూనే రేషన్ కార్డులు కూడా రాష్ట్రంలో జనాభా దాటిపోయినాయి. రేషన్ కార్డులు ఇంకా వంచుతూనే ఉన్నారు కొత్తగా. మొన్న కూడా ఇప్పుడు ఆగస్ట్ 15 నుంచి మళ్ళా కొత్త రేషన్ కార్డులు పంపిణీ అంటున్నారు. ఇంత దివాళా తీసిన రాష్ట్రమా? ఇంత పేదలున్న రాష్ట్రమా? 1,05,00,000 కుటుంబాలు 2 లక్షల రూపాయలకు 2 లక్షల రూపాయలు సంవత్సరానికి, నెలకు కాదు, సంవత్సరానికి 2 లక్షలు అంటే 17,000 కంటే తక్కువ సంపాదిస్తున్నాయా? ఇన్ని రేషన్ కార్డులు అవసరమా? ఎందుకంటే రేషన్ కార్డుతో ప్రతి సంక్షేమ పథకం ఇమిడి ఉంది. మీరు ప్రతి కుటుంబానికి హెల్త్ ఫ్రీ ఇవ్వండి, ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వండి. మన కోర్టు మంచి పని చేసింది. ఆ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ బంద్ చేసి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ మీద 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 16,000 కోట్లు. రైతు బంధు 5 ఎకరాలు లేకపోతే 8 ఎకరాల వరకు ఫ్రీ ఇవ్వండి. ఆ తర్వాత ఎందుకు? ఇవన్నీ చేస్తేనే ఇవ్వచ్చు. సో ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకోవైపు ఇటువంటి సిచ్యువేషన్. సో ఉద్యోగ సంఘాలు నాయకులు మేల్కొని దాని మీద లాంగ్ టర్మ్ ఉద్యమం చేపట్టకపోతే, ఎందుకంటే అల్టిమేట్గా సఫర్ అయ్యేది శాలరీడ్ ఎంప్లాయీసే. శాలరీడ్ ఎంప్లాయీస్ ట్యాక్స్ కడతారు, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, అన్ని ట్యాక్సులు సజావుగా చెల్లిస్తారు. సో సజావుగా చెల్లించే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు జీపీఎఫ్ వాళ్ళు కట్టిన జీపీఎఫ్ వాళ్ళకి ఇవ్వడమే పెద్ద గొప్పలా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు చర్చలో ప్రస్తుతం సదానంద గౌడ్ గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు పిఆర్టీ నుంచి, కట్కన్ రమేష్ గారు టిఆర్టీఎఫ్ నుంచి, ఏలూరు శ్రీనివాసరావు గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా మారం జగదీశ్వరరావు గారు కూడా జాయిన్ అవుతారు. సో ఫస్ట్ దామోదర్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా ఏలూరు శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. సో ఏలూరు శ్రీనివాసరావు గారితో స్టార్ట్ చేద్దాం. జేఏసీ కో చైర్మన్. ఏంటి సార్ ఇవాళ చలో హైదరాబాద్ లాంటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఏలూరు శ్రీనివాసరావు గారు? అన్న, ఈరోజు కఠిన నిర్ణయం ఏమి కాదు, గతంలో తీసుకున్న నిర్ణయాలే. కానీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, క్యాబినెట్ సబ్ కమిటీ, చీఫ్ సెక్రటరీ గారు, మేము కొత్తగా డిమాండ్ కాదు ఈరోజు జేఏసీలో చర్చించింది. ఓన్లీ ప్రభుత్వం ఇచ్చిన 4 మేజర్ హామీలు. ఒకటి హెల్త్ కార్డ్స్. హెల్త్ కార్డ్ కూడా ఈహెచ్ఎస్ కాదు, కాంట్రిబ్యూటరీ ఎంప్లాయీస్ తో పాటు ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ తో ఉన్న హెల్త్ కార్డ్స్. తర్వాత పిఆర్సీ, సీఎం గారు జూన్ 2 లోపుగా తెప్పిస్తాం పిఆర్సీ రిపోర్ట్ అని చెప్పిన హామీ. మూడవది అందులోనే ఇంక్లూడ్ అయి ఉన్న 6 డిఏలు. వాటితో పాటుగా పెండింగ్ బిల్స్ గురించి మేము ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా అందులో సాంకేతికంగా చూసినప్పుడు 2,000 కోట్లు 3 నెలలు కొట్టినప్పటికీ 1,000 కోట్ల లెక్క కొట్టిన ఎవ్రీ మంత్ మాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్రెడిట్ చేసినా ఇంకా అది 2 years పడుతుంది. అందులో అవి ఏదో మాకు గవర్నమెంట్ ఏదో ఉచితంగా ఇందా మీరు చెప్పారు కదా ఫ్రీ పీస్ అని, మేము మా అమౌంట్ అక్కడ ఉంది. అది ఇప్పటికి నెలకి 500 మంది రిటైర్ అవుతుంటే 250 కోట్లు మళ్ళీ యాడ్ అవుతున్నాయి. ఈ పరిస్థితిలో నెలకి 2,000 కోట్లు కొడితేనే నెక్స్ట్ మార్చి 2027 వరకు తీరే పరిస్థితి లేదు. వీటితో పాటుగా ఇంకా మాకు ఈ సిపిఎస్ సమస్య కొనసాగుతూనే ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అయినాయి. ఇది 1/9/2004 కంటే ముందు రిక్రూట్ అయిన వాళ్ళది మన దగ్గర ఇంప్లిమెంట్ కాలేదు. సిపిఎస్ మీద ఎటువంటి డిసిజన్ తీసుకోలేదు. 317 హామీ ఇచ్చారు, దాంతో 290 జీవో ఇచ్చారు. కొన్ని విద్యాశాఖ లాంటి దాంట్లో మా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, అంత అక్కడ చాలా మంది పెద్దలందరూ ఉన్నారు డిబేట్ లో. అసలు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ సెక్రటరీ గారు చెప్పారు మీటింగ్ పెట్టమని. మీటింగ్ పెట్టడమే ఇంతవరకు 6 నెలలు పట్టింది. ఇవన్నీ కూడా మేమేమో ఉద్యమాలు చేయలేక కాదు, 204 సంఘాలతో ఇంత పటిష్టంగా ఉండి ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రభుత్వాలను కూడా ఇక్కడ పెట్టద్దు అనే దాంతో ఉన్నా. కానీ ఇది సీఎం గారి వరకు పోయిన ఇష్యూ కాదనుకుంటున్నాను నేను. అధికారుల లెవెల్లో ఆర్థిక శాఖ
అదేవిధంగా వైద్య శాఖ రెండింటి మధ్యన సమన్వయం లేకపోవడం వల్లే హెల్త్ కార్డులు ఇంతవరకు కూడా అది ఫైనల్ కావట్లేదు. దానికి చాలా డ్యామేజ్, మాకు డ్యామేజ్ ఎట్లా అవుతుంది, జేఏసీ నాయకులుగా మాకు డ్యామేజ్ అవుతుంది, దానికంటే ఎక్కువ ప్రభుత్వానికి అవుతుంది. ఇప్పుడు చర్చలు కూడా ఏం లేదు, మాకు మీరు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చర్చలకు వస్తాం. మేము 27వ తారీఖు జిల్లాలో పెట్టిన తర్వాత నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ప్రతిరోజు డ్యూటీకి మేము పనిచేయనట్లేదు, మా నిరసన మాత్రమే. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది పోవాలి, ఆ డిప్యూటీ సీఎం గారి దృష్టికి పోవాలి, సిఎస్ గారు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. హెల్త్ కార్డ్స్ పేరుకే మేము ఇన్ని రోజులు సర్ది చెప్పుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వచ్చాం. మా అమౌంట్ కట్ అని 300 కోట్లు ఉన్నాయి ట్రస్ట్ లో. ఏ పాత గవర్నమెంట్ బాకీ అయితే, కొత్త గవర్నమెంట్ బాకీ అయితే 170 కోట్లు హాస్పిటల్ యాజమాన్యానికి ఇవ్వాలా. అందులోంచి 70 కోట్లు కొట్టామన్నారు, 20 కోట్లు కొట్టారు. ఇంకా 50 కోట్లు అది వాళ్ళకి అడ్జస్ట్ కాలేదు. దాంతో పాటుగా భద్రతా స్కీమ్ లో 450 కోట్లు కూడా కండిషన్ పెడుతున్నారు. ఇంతవరకు మొడాలిటీస్ కానీ మేము ట్రస్ట్ మెంబర్లం, ఓనర్లం, మేమే లా మేకర్స్, కానీ ఏది ఇంప్లిమెంట్ కావట్లేదు. ఎంతవరకు చెప్తాం అది? ఇక టైం అయిపోయింది, కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఫ్రీబీస్ ఇచ్చుకున్నా మాకు సంబంధం లేదు, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకున్న సంబంధం లేదు. ఉద్యోగులకు సంబంధించిన ఈ మెయిన్ 5 డిమాండ్లు, హెల్త్ కార్డ్స్ ఒకటి ఇంప్లిమెంట్ కావాలా. కాకపోతే చెప్పేసేయండి కాదని. అధికారులలో నిర్లక్ష్యం క్లియర్ గా కనపడుతుంది. ఆర్థిక శాఖ, అదేవిధంగా వైద్య శాఖ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, సిఎస్ గారి దగ్గర కూడా మా పట్ల నిర్లక్ష్యం ఇట్లే కనపడుతుంది. ఇన్ని రోజులు మేము అన్ని కాదు, ప్రభుత్వంలో పార్టీలు, అధికారులు, ఉద్యోగులు కొంత సమన్వయం పాటించాలని మేము ఉన్నాం తప్ప ఇప్పుడు మేము ప్రభుత్వానికి ఎగనిస్ట్ కాదు. మా డిమాండ్లు చాలు కాకపోతే అది కింది లెవెల్లో ఎంత అసంతృప్తి ఉందంటే, అది ప్రాథమిక సభ్యులు ఒక్కొక్కళ్ళు క్యాన్సర్ పేషెంట్లని బిల్స్ పడక పిఆర్సీ లెక్కేసుకుంటే ఈ రోజు జనరల్ గా పిఆర్సీ ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇచ్చినా 15,000 మినిమం జీతం పెరిగింది. డిఏ రాలితే ఇంకో 15,000 పెరిగింది. అంటే 30,000 ఒక ఎంప్లాయీ పెరిగే శాలరీ. ఇవన్నీ ఫ్రీకి ఇచ్చే కావు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ మాయి. అట్లాంటి వాటి కోసం తప్ప మేమేదో గొంతెమ కోరికలు కాదు, మాకు కొత్తగా వచ్చిన డిమాండ్స్ కాదు. మేము 64 డిమాండ్లు కొన్ని అయినాయి. ఫలితాలకు జీతం ఇస్తున్నారు, కొన్ని సమస్యలు అయినాయి. మేము క్లియర్ గా పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా చెప్పాం అయినాయి అని. ఏదైతే పాలసీ మీద అందరికి కావాల్సిందో మా పెన్షనర్లకు కానీ, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఇవన్నీ టాలరేట్ చేయలేకనే కింది నుంచి వచ్చిన ఒత్తిడి. మేము కూడా కొంత మాకు టైం లిమిట్ ఉంటుంది, ఆ టెన్షన్ లాస్ట్ స్టేజ్ కి వచ్చింది కాబట్టి ఈసారి చర్చలు లేవు. ఓన్లీ మాకు సీఎం గారు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ కావాలి. జీవోలు వస్తున్నాయి. ఏంది ఏ హామీలు? సీఎం గారు ఇచ్చిన హామీలు అంటే హెల్త్ కార్డా? స్పెసిఫిక్ గా హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ చేయమని సిఎస్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, అదే హెల్త్ సెక్రటరీ గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి క్లియర్ గా చెప్పారు జూన్ 2 నుంచి అమలు కావాలని. జూన్, జూలై, ఆగస్టు ఇప్పటికి కూడా 3,600 మంది ట్రీట్మెంట్ ఇచ్చినామన్నారు. 36,000 మంది ట్రీట్మెంట్ అడుగుతున్నారు. మా 300 కోట్లు ఉంటే 15 కోట్లు ఖర్చు పెట్టి స్మూత్ గా నడుస్తుందని ముఖ్యమంత్రి గారిని డార్క్లో పెడుతున్నారు. అసలు ఎక్కడ కూడా హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ కావట్లేదు, కార్డే రావట్లేదు, ఇంప్లిమెంట్ కావట్లేదు. అది మెయిన్ సమస్య. ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉండాలి. రెండోది పిఆర్సీ విత్ 6 డిఎస్. పిఆర్సీ అనే మాట వచ్చినప్పుడు లాస్ట్ టైం నాకు గుర్తుంది, లాస్ట్ టైం నేను డిబేట్ పెట్టినప్పుడు నేను అన్నాను మీరు ఖచ్చితంగా జూలై వరకు అయిపోద్ది చూడండి అని చెప్పారు. ఇంకా రిపోర్టే ఇవ్వలేదు. రిపోర్ట్ ఇవ్వాలి, ప్రభుత్వం అధ్యయనం చేయాలి, అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ వేయాలి, కమిటీ వేసిన తర్వాత మళ్ళా ఇవ్వాలి. ఇవన్నీ సాధ్యమా? నేను లాస్ట్ టైం అన్నాను సార్ 2026 లో మీతోనే అన్నాను 2026లో పిఆర్సీ ఇంప్లిమెంట్ కాదు, రాసి పెట్టుకోండి అని నేను చెప్పాను. మీరు జూలై వరకు అవుద్ది చూడండి, ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని మీరు అన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే క్లియర్ గా చెప్పారు, చీఫ్ సెక్రటరీ గారు చెప్పాడు 15 నుంచి అన్ని ఇంప్లిమెంట్ అయితే. బీఆర్సీలో ఇంక్లూడింగ్ 17/2023 తర్వాత వచ్చే డిఏలన్నీ కూడా మెర్జి కావడం అంటే ఏదో అందులో కలిపేయడం కాదు. అప్పటి నుంచి డిక్లేర్ చేయాలి, రిట్రాస్పెక్టివ్ గా మానిటరీ బెనిఫిట్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా సీఎం గారు ఒప్పుకున్నాయి, మేము చేస్తామని, తక్షణం తెప్పించుకుంటామని. దీంతో పాటు కూడా పెండింగ్ బిల్స్ ఒకటి మాత్రం మేము కొత్తగా 2,000 కోట్ల వరకు కొట్టారు, ఫర్దర్ వెళ్తున్నాం. ఇది ఇంకా 2 సంవత్సరాలు కూడా తీరదు. మా బాకీలు ఎప్పుడు ఉంటాయి కాబట్టి ప్రతి నెల 2,000 కోట్లు కొట్టండి. మేము ఒకేసారి అడగట్లే, ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని
టోటల్ జేఏసీ సీనియర్ నాయకత్వం అంతా కూర్చొని ప్రతి నెల 2,000 కోట్లు కొట్టండి, ఒక సంవత్సరం కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే ప్రతి నెల 500 మంది రిటైర్ అవుతున్నారు, 250 కోట్లు అదనంగా వస్తున్నాయి. మిగతా అది 290 జీవో గవర్నమెంట్ ఇచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మా టీచర్లకు పదోన్నతులు బదిలాడు అవి అన్ని చెప్పినయే చేయాల్సినవి, కానీ ఎక్కడ కూడా అలసత్వం అధికారుల్లో, రాష్ట్ర స్థాయిలో ఉన్న సీనియర్ అధికారుల్లో అలసత్వం ఉన్నది. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి పోకుండా మేనేజ్ చేస్తున్నారు. ఈ రోజు మేము తీసుకున్న నిర్ణయం జేఏసీ నుంచి గతంలో కూడా తీసుకున్నాం, చర్చలకు పోయాం, అప్పుడు సక్సెస్ అయ్యాం. మేము సక్సెస్ కాలేదంటలేదు. ఎందుకంటే ఉన్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, సీఎం గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి, ఏది క్యాబినెట్ సబ్ కమిటీకి, ఆఫీసర్స్ కమిటీకి, ప్రతి హెచ్ఓడికి కూడా క్లియర్ గా ఈ ప్రాబ్లం ఉందని చెప్పగలిగాం. కానీ అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇంప్లిమెంట్ కావాలి. ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా ఈసారి కాంప్రమైజ్ కావడం లేదు. దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు కార్యాచరణ ప్రకటించాం. మీరు అనొచ్చు గతంలో చెప్పారు, గతంలో కొన్ని సాధించుకున్నాం, అక్కడ వరకు ఎందుకు ఈ రోజు వరకు మా సంఘాల రికగ్నేషన్ లేదు, అయినా మేము మాట్లాడలేదు. మా సంఘాలకి 21 సిఎల్స్ రావాలి, సిసిఎల్స్ రావాలి. ఆ సిఎల్స్ కూడా ఇప్పటివరకు ఎక్కడ ఇందులో జిఎస్ డిపార్ట్మెంట్ ఇవ్వలేదు, అయినా మేము మౌనంగా ఉన్నాం. దాంతో పాటుగా సంఘ బాధ్యులకి ట్రాన్స్ఫర్ లో ఇచ్చే ఫెసిలిటీస్ కూడా వాటిపైన కూడా మేము కొంత కోఆర్డినేషన్ గా సమన్వయం పాటిస్తున్నాం. కానీ ఇప్పటి నుంచి పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కేబినెట్ సభ్యులు అధికారులు చేయట్లేదు కాబట్టి దీన్ని ప్రత్యక్ష కార్యాచరణ అనుకున్నాం. 27వ తారీఖు జిల్లాలో సదస్సులు ఉంటాయి. ఆ రోజు నుంచే నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రతిరోజు ఉద్యోగులు పోతారు. తర్వాత జిల్లాలో అన్ని తదుపరి తెలుగు హైదరాబాద్ ఉంటుంది. ఈ లోపు పిలవడం అంటే పిలవాల్సిన అవసరం లేదు. సమస్యలు సాల్వ్ నిర్ణయం తీసుకుంటాం. మా పిఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకోండి, ఆర్డీఎల్స్ అన్న చెప్పండి, మా ఈహెచ్ఎస్ ఇంప్లిమెంట్ చేయండి, లేకపోతే చేయలేమని చెప్పండి. లేదు మాకు 2,000 కోట్లకు గాను 2,000 కోట్లు మేము అడుగుతున్నాం, ఒక 1,100 కోట్లు ఏంటి ఇట్లాంటిది మేము అన్ని ఇంకా చర్చించేది ఏముంటుంది. అందరికీ తెలిసిన విషయం, ఒప్పుకున్న విషయం. దానికోసం మేము చేశాం తప్ప మాది ఇందులో ఏది కూడా గొంతు మాకు రావాల్సినవి మేము 64 డిమాండ్లు అన్ని అడగట్లా, ఇంకా చాలా ఉన్నాయి. ఏకీకృత సర్వీసుల కాడ నుంచి బీబీజీ రామ్జీ ఎంప్లాయీస్ స్కేల్ కాడ నుంచి మా డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కి 7th పే రివిజన్ చాలా ఉన్నాయి. జగదీశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు. జగదీశ్వర్ గారు నమస్కారం సార్. నమస్తే జగదీశ్వర్ గారు. సో ఇప్పుడు ఒకటి బేసిక్ గా పిఆర్సీ ఒకటి ప్రధాన సమస్య, హెల్త్ కార్డులు ఒకటి, నాకు 2 కనిపిస్తున్నాయి. తర్వాత సిపిఎస్ ఎంప్లాయీస్ది, సిపిఎస్ హామీ, ఈ 3 కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? అంటే మీ మెయిన్ కోర్ డిమాండ్స్ ఎట్లాగో 40-50 ఉంటాయి, బట్ కోర్ డిమాండ్స్ నాన్ కాంప్రమైజ్ అయ్యేటివి ఈ ఇప్పుడు మీరు చలో హైదరాబాద్ పెట్టేంత లోపు అన్ని ప్రమాదమైన డిమాండ్లే ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా పెండింగ్ బకాయిలు ఇంకా రాలేదు. ఇంకా దాదాపు 8,000 కోట్లు ఉన్నాయి. ఇంకా 2,000 కోట్లు నెలకు ఇస్తే 4 నెలలు పడుతుంది. మా జాయింట్ సబ్ కమిషన్ సమావేశం ఏర్పాటు చేసేది కానీ ఇంకా సంఘాలకు రికగ్నేషన్ లేదని చెప్తారు. ఇవన్నీ ఉన్నాయి సార్. మన కనీసం ప్రాపర్ ట్యాక్స్ సీఎం గారు చెప్తే కూడా సంఘ భవనం ప్రాపర్ ట్యాక్స్ అంటే ప్రాపర్ ట్యాక్స్ కూడా ఇంకా ఎగ్జామ్షన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఉండే, ఇప్పుడు ఇవ్వలేదు. 12.5 ప్రభుత్వమే చెప్పింది 8 నెలల కింద. ఇప్పుడు హెచ్1 నుంచి ఒక్కను కూడా తీసుకున్న సందర్భం లేదు. కొందరు సెక్రటరీ ఎంప్లాయీస్ కొందరికి ఎస్ఓగా ప్రమోషన్ ఇచ్చారు 7కి, తర్వాత కిందికి పంపించారు. కానీ మా ఇక్కడ హెచ్1 నుంచి ఇదివరకు కూడా ఎస్ఓను తీసుకున్న పరిస్థితి లేదు. ఇక్కడ కనీసం దీనికి అవగాహనగా సీఎం గారు మాకు పెద్దన్న లెక్క గతంలో ఎప్పుడు లేనట్టు సీఎం గారే పిలిచి మమ్మల్ని కూర్చుని పెట్టి మీకు మా పక్క పొని పెట్టి మీరు మాట్లాడండి, నేను వింటాను మీ సమస్యలు అని చెప్పి, మరి ఆ చెప్పిన సందర్భంలో 6,000 కోట్లు అయితే ఇచ్చినని ఇచ్చిండ్రు కూడా. కాకపోతే నీటా ఇచ్చుకుంటూ ఆ రోజు టీఆర్ఎస్ కమిటీ June 2 తప్పనిసరి టీఆర్ఎస్ కమిటీ రిపోర్ట్ తెప్పించుకున్నాం. రిపోర్ట్ తెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని సీఎం గారు చెప్పారు. మరి ఎన్ని చెప్పిన తర్వాత సీఎం గారు చెప్పిన తర్వాత డిప్యూటీ సీఎం గారు సాక్ష్యంలో ఉన్నారు కాబట్టి సిఎస్ గారు ఉన్నారు. మరి ఎవరు ఈ ప్రాబ్లము? హెల్త్ కార్డు మేమే పోస్ట్ చేసాం సార్. 20 ఇబ్బంది అవుతుంది. హెల్త్ కార్డు ఎన్ని హాస్పిటల్లో పనిచేస్తుంది?
ఏమని చెప్తావు సార్? ఎన్ని హాస్పిటల్ అంటే ఏం చెప్పాలి? అసలు ఏ హాస్పిటల్ పనిచేస్తుందని వాళ్ళకు డ్యూ ఉన్నాయని వాళ్ళని కూడా హాస్పిటల్ యాజమాన్యాన్ని పిలిచినాం, వాళ్ళ సంఘాన్ని కూడా పిలిచినాం. కనీసం ఒక 70 కోట్లన్నా కొడితే 170 కోట్లు ఉన్నాయని చెప్పారు. ఒక 70 కోట్లు కొడితే ఇంకా 100 కోట్ల తర్వాత ఇన్స్టాల్మెంట్ ఇవ్వండి అంటే 20 కోట్లు కొట్టారు, ఇంకా 50 కోట్లు కొట్టలేదు. వాళ్ళను కూడా బతిలాడుతున్నాం. ఇది ఏమని చెప్తాం మనం? రికవరీ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? అన్ని కార్పొరేట్ ఎక్కడెక్కడ చెల్లుబాటు అవుతున్నాయి? ఏమన్నా ఉందా మీ దగ్గర? అంటే మేజర్ అన్ని ఒకటి రెండు వాళ్ళు తీసుకుంటారు. అది కూడా వాళ్ళు కూడా కొంచెం పెడమొకే ఉంటారు. వాస్తవానికి మీరు అన్నట్టు మీరు డబ్బులు కట్టినా లాభం లేకుండా అయింది కదా. మరి లాస్ట్ 3 months మీరు డబ్బులు కూడా కడుతున్నారు. వాస్తవం డబ్బులు కడుతున్నాం. నేను ఏమైతుందంటే ఇన్సూరెన్స్ కంపెనీ 50 తర్వాత వాళ్ళని తీసుకోవు. మాకు వృద్ధాప్యం ఉన్నారు, కొంచెం వాళ్ళు మన ఉద్యోగులు కూడా సమయం పాటిస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా మరి ఆ హాస్పిటల్ యాజమాన్యాలను పిలిచి మీకు ఇంత ఇస్తున్నాం, ఈ ప్యాకేజీకి విధి విధానాలు ఉన్నాయని చెప్పి ఇదివరకు మేము ట్రస్ట్ అంతా కమిటీ డిసైడ్ చేసి విధి విధానాలు తయారు చేస్తే కనీసం ఇదివరకు విధి విధానాలు కూడా బయటకు తీయలేని పరిస్థితి. వాళ్ళ డబ్బులు కొట్టడం ఎన్నిసార్లు సార్ ఏం జరుగుతాం? 3 సంవత్సరాలు దాటిపోతుంది. పిఆర్సీ ఇప్పుడు నెంబర్ 1 లో మనమే ఉన్నాం. 6 DAలు ఉన్నది. పిఆర్సీ 3 సంవత్సరాలు 1 నెల అవుతుంది. ఇప్పుడు మేము చాలా మంది పిఆర్సీ ఇంప్లిమెంట్ అయితే డిఏలు ఏమంటారు. బట్ పిఆర్సీ తో కూడా డిఏలు వస్తాయి. పిఆర్సీ 17/2023 నుంచి వెళ్ళి ఎఫెక్ట్ చేస్తే అవన్నీ మాకు డిఏలతో సహా వస్తాయి. అవి ఇవ్వాల్సింది కనీసం పిఆర్సీ రిపోర్ట్ తీసుకొస్తారు. సీఎం గారు అయితేనేమో మేము ఎప్పుడు చెప్తున్నాం మంచి జరుగుతుందని, వీళ్ళ అధికారులు ఏమో మంచి ఉంది సార్ ఇట్లున్నారు సార్ అని చెప్తుండ్రు. ఎక్కడ రెస్పాన్సిబిలిటీ లేదు, ఒక సమన్వయం లేదు. ఏదో నామకవాస్తే హెల్త్ కార్డులు ఇచ్చారు. అసలు అందరికి ఏవైతే ఉద్యోగులకు హెల్త్ కార్డు ఉచితం అని చెప్తుంది. అది కాంట్రిబ్యూషన్ తో కూడుకున్న ఉచితము. మా కాంట్రిబ్యూషన్ ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. గతంలో రియంబర్స్మెంట్ దాదాపు 550 కోట్లు ఇచ్చేది, ఇప్పుడు 500 కోట్లు ఇస్తుంది కదా. అది ఎవరు మాట్లాడలేదు. ఎన్ని రోజులు మాకు కూడా కింద ఎంప్లాయీస్ నుంచి ప్రెషర్ బాగా వస్తుంది. మమ్మల్ని అయితే బూతులకు సహా రోజు ఫోన్ చేసి చాలా మంది అన్న నా పరిస్థితి బాగుంది, క్యాన్సర్ పేషెంట్ అయితే, కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు, అన్న ఎక్కడికి పోవాలంటే మేము ఎంతకని చెప్తుంటాం. ఏమంటాం మా ప్రెషర్ను? అందుకే మేము ఇక ఉద్యోగ సంఘాలు చేసిన సమావేశంలో అందరూ ఏకతాటిగా అందరూ ఒకే అన్నారు. మన ప్రభుత్వం మీద మన నిరసన ముఖ్యమంత్రి గారికి తెలియాలి, మన బాధను తెలియాలంటే మనం కార్యక్రమం తీసుకోవాలని December 27th రోజు నల్ల బ్యాడ్జీలు వేసి మహా ధర్నా కార్యక్రమం చేసి సారీ October 27 అక్టోబరా ఆగస్టా? నాకు కరెక్ట్ 27 అదే సారీ ఆగస్టు. మాకు ఈ టెన్షన్ తో ఆగస్ట్ మంత్, ఇది ఆగస్ట్ మంత్ ఈ నెలలే నేను విన్నా. ఆగస్టు 27 సార్. అంటే మాకు టెన్షన్ తోని ఇప్పుడు మీతో మాట్లాడన్నా కానీ ఈ ఉద్యోగుల ఫోన్లే వస్తుంది ఇవన్నీ ఏంటని. అలాగే September 10th రోజు చెప్పాను, ఇదివరకు ఉద్యోగ సంఘాల నాయకులు శాండ్విచ్ లాంటి వాళ్ళు ఇద్దరు మధ్యలో నలిగిపోతారు, ఇటు ప్రభుత్వం అటు. ఇప్పుడు ఇద్దరి వల్ల కాదు సార్, మేము అందరి వల్ల నలిగిపోతున్నాం ప్రజలు. ఇప్పుడు మీరు అంటారు ప్రీబీసీ వద్దు అంటే, ప్రీబీసీ వద్దు అంటే ప్రజలు మమ్మల్ని కొట్టుతంటున్నారు. మీరేమో ఇప్పుడు ప్రీబీసీ వద్దంటే ఆ ప్రభుత్వాలు తెలియదా? ఇలా వాస్తవానికి రాష్ట్రాలు అన్ని దేశ పరిస్థితి గట్టింది. అన్ని ఫ్రీ తీసుకుంటూ ఓట్ల రాజకీయాలు చేసుకుంటూ అన్ని గట్టి చేసుకుంటూ మమ్మల్ని పాసికల్లా గురించి ఇలా పనిచేసిన వాళ్ళకి మేము ఇవ్వమంటున్నాం, కానీ పనిచేయని వాళ్ళకి అవి ఇస్తాం అన్నట్టు. ఇంతమంది మేము చెప్పినట్టు వాస్తవానికి ఒక రేషన్ కార్డు మన ఇది ఫ్రీబీస్ ఎవరికి ఇయ్యరు అంటే ఓన్లీ ఉద్యోగ కాంట్రాక్ట్ అయినా అవుట్ సోర్సింగ్ అయినా గాళ్ళకు తప్ప అందరు తీసుకుంటారు. ఇలా వాస్తవం బెంచ్ కార్లు వచ్చి కూడా వాళ్ళు ఫ్రీ చేసుకుంటారు. హైకోర్టు జడ్జి అన్నాడు కదా, బెంచ్ కార్లు వచ్చి బియ్యం తీసుకోబోతున్నారు సార్. ఇప్పుడు చూసాం కదా, వాళ్ళే అన్నారు మన నాయకులు పెద్ద పెద్దోళ్ళు ఇవ్వాలని మేము 25 లక్షలు తీసుకుంటున్నాము రైతు బంధు అని వాళ్ళే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఇదేంటి పెట్టుబడి అంటే? ఏం పెట్టుబడి? రైతులకు వాళ్ళకి పెట్టుబడి ఇస్తారు. అది ఎవరికి మాట్లాడాలి? వీళ్ళను ఎన్ని ఏళ్ళు చెప్పిన ప్రభుత్వాలకు మరి ఒక ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీలు చేసే పనే ఇది ఉన్నది. ఇలా ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. మీరు ఇంతకుముందు ఎప్పుడట్టు మేము బెంగాల్ ఉదాహరణ తీసుకుంటే అది కూడా దాటిపోతున్నాం. బెంగాల్లో అయితే ఎలక్షన్ 6 ఉన్నాయి. జూలైలో కేంద్ర ప్రభుత్వం చేస్తే 7 అవుతుంది. అన్ని కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఇస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పల పాలు
ఇవాళ మళ్ళీ ఆగుతున్నామా? అన్ని ఫ్రీ అని చెప్తున్నాము. ఇవాళ మళ్ళీ ఎంతమందికి ఏం చేసడో అర్థం కాని పరిస్థితిలో అసలు మా టైంలో, మా దేశ టైంలో ఒక గడ్డు కాలాన్ని భావిస్తున్నాం. అంతకుముందు ఈ పరిస్థితి లేదు. మా పరిస్థితికి వచ్చే వరకు పార్టీది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ప్రభుత్వం నచ్చదు, మేము తక్కువ మాట్లాడితే మా ఉద్యోగులు నచ్చదు. ఓకే ఓకే, ఇది పరిస్థితి, మా పరిస్థితి. దామోదర్ రెడ్డి గారు మీ లైన్ లోనే ఉండండి. జగదీశ్వర్ గారు, దామోదర్ రెడ్డి గారు నమస్తే అండి. భరత్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ముగ్గురు టీచర్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. టీచర్స్ కి ఏమైనా స్పెసిఫిక్ డిమాండ్స్ ఉన్నాయి? ఇవి కాకుండా కట్కర్ రమేష్ గారైనా, మీరైనా, సదానంద గౌడ్ గారైనా? తప్పకుండా మాక ఇంకా ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. ప్రధానంగా ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మా జగదీష్ గారు కావచ్చు లేదా శ్రీనివాస్ గారు కావచ్చు, ఇద్దరు చెప్పిన విధంగా మేము ఈ రోజు నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడం వల్లే ఈ రోజు నిర్ణయం జరిగింది. వాస్తవానికి జూలై 17 నాడు హెల్త్ కార్డు లాంచ్ చేశారు సార్. ఈ రోజు ఆగస్టు 18, నెల రోజుల నుండి మేము వెయిట్ చేస్తా ఉన్నాం. కింది స్థాయిలో మా ఉపాధ్యాయులకు అనేక సమావేశాలలో దీనిపై అపోహలకు వెళ్ళకండి అని మేమే భరోసానిచ్చినాం. కానీ మా భరోసాను నిలబెట్టుకునే పరిస్థితిని ప్రభుత్వం మాకు కల్పించడం లేదు. ఈ రోజు చూడండి, నెల రోజుల నుండి ప్రతిరోజు 3 నెలల డిడక్షన్ చేసి ఇక్కడ బోర్డు సమావేశం జరుగుతుంది సార్. ఆ బోర్డు సమావేశంలో మేము 1 ఆఫ్ ద మెంబరు 15 నిమిషాల్లో బోర్డు సమావేశం ముగుస్తుంది. అంటే ఆ బోర్డు సమావేశంలో ఏం నిర్ణయం జరిగింది అనేది మేము కింది స్థాయిలో ఏం చెప్పలేకపోతున్నాం. మళ్ళీ మేము సూచించి ఈ రోజు అప్రూవల్ మొత్తం కూడా గైడ్ లైన్స్ అప్రూవల్ చేయించినాం. బోర్డు అప్రూవల్ చేసినా కూడా ఉత్తర్వులు ఇవ్వడానికి గల అర్థం కాదు. అధికారులు మనము ఏదైతే బోర్డు అప్రూవల్ చేసినటువంటి గైడ్ లైన్స్ రిలీజ్ చేయలేదు. హాస్పిటల్ యాజమాన్యంతో ఎంఓయూలు చేసుకోలేదు, ఎన్పానల్ చేయలేదు. ఈ రోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయట్లేదు. ప్రధానంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయకపోవడానికి మొదటి రీజన్ ఏంటంటే గతంలో ఉన్న బకాయిలు చెల్లించలేదు, అవి చెల్లింపులు జరపాలి. చెల్లింపులు జరిపినట్టయితే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని కొన్ని హాస్పిటల్ ఏమో ఈ రోజు సిజిహెచ్ఎస్ అడాప్ట్ చేసారు. ఆ సిజిహెచ్ఎస్ రేట్లు మాకు తక్కువ అవుతున్నాయని చెప్పి కొన్ని హాస్పిటల్ ఇబ్బంది పెడతా ఉన్నాయి. సో ఇప్పుడు అంతా ఎవరు హ్యాండిల్ చేయాలా? ఎంతసేపు ట్రస్ట్ అనాలసిస్ బాడీ వాళ్ళే చూసుకుంటారు. ఇటు వైద్య శాఖ కార్యదర్శి అదే చెప్తారు, అటు ఆర్థిక శాఖ కార్యదర్శి అదే చెప్తారు. ఇది మొత్తం ట్రస్టే నిర్ణయం చేయాలా? మాకేం సంబంధం? అంటే ట్రస్ట్ అప్రూవల్ చేసిన దాన్ని ఉత్తర్వులు ఇచ్చి మాట్లాడే స్థితిలో అధికారులు లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. చీఫ్ సెక్రటరీ గారు దీనికి చైర్మన్, ఆయన అనేక బిజీ ఉంటే 15 నిమిషాల్లో సమావేశం ముగిసి ఆర్థిక కార్యదర్శికి చెప్పిండు, వైద్య శాఖ కార్యదర్శికి చెప్పిండు, మరి టెక్నికల్ గా టీమ్ కూడా చెప్పిండు. కార్డ్స్ ఇవ్వండి, ఇమీడియట్ గా గైడ్ లైన్స్ రిలీజ్ చేయండి, మీరు పెండింగ్ బకాయిలు చెల్లింపులు చేయండి అని ఆర్థిక కార్యదర్శిని మేము అందరం వెళ్ళి అడిగితే మాకు ఎవరు చెప్పినండి? ఎవరు చెప్పారు? ఎందుకు మాకు ఎవరు చెప్పలేదు కదా పేమెంట్ చేయాలని. పేమెంట్ మేము ఎట్లా చేస్తాం డైరెక్ట్ గా అని మాట్లాడతారు. అంటే వీళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి కదా అధికారులకు. హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ చేసే చిత్తశుద్ధి అనేది అధికారుల మధ్యన సమన్వయం లేకపోవడం చాలా దురదృష్టకరం. వాళ్ళు చేయడం వల్ల ఈరోజు హెల్త్ కార్డు లాంచ్ చేయడానికి మరి మేము ఒత్తిడి చేస్తేనే జూలై 13 చేశారా? లేదంటే ముఖ్యమంత్రి గారు జూన్ 2 నాడు నుంచి ఇంప్లిమెంట్ చేయాలని మాటిచ్చి నిలుపుకునే విధంగా అధికారులు మరి చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్ల హెల్త్ కార్డులు ఈ రోజు అమల్లోకి రాకపోవడం జరుగుతా ఉంది. 3 నెలల నుంచి ఇప్పుడు 300 కోట్ల రూపాయలు ట్రస్ట్ లో ఉన్నాయి. నిర్ణయం జరిగినట్టయితే ఈ రోజు మరి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతాయి కదా. అలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోవడం నిజంగా బాధాకరం. మాకు టీచర్లకు కానీ ఉద్యోగులకు కానీ మేము చెప్పలేకపోతున్నాం. మేము అపోహలకు వెళ్ళకండి, ఎలాంటి అపోహలకు వెళ్ళకండి, తప్పకుండా మంచి స్కీమ్ ఇది అని మేము కింది స్థాయిలో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు చెప్పినాం. మరి ఈ రోజు ప్రభుత్వం ఆ విధంగా మరి ముఖ్యమంత్రి గారికి వాళ్ళు మాతో మాట్లాడుతున్న వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈ రోజు హెల్త్ ట్రస్ట్ నుంచి ట్రీట్మెంట్ జరిగిందని చెప్తా ఉన్నారు. ఎవరు జరిగిందండి? డెంటల్ ట్రీట్మెంట్ జరిగింది, ఐ ట్రీట్మెంట్ జరిగింది. ఇది ఈ కార్డులు వచ్చినప్పుడు జరుగుతున్నాయి, కార్డులు లేక ముందు కూడా జరిగినాయి. ఇవి ఆ ట్రీట్మెంట్ జరిగిందని రిపోర్ట్ పెడతారు వీళ్ళు.
మేము అదే చెప్పినాం, ట్రీట్మెంట్ అనేది జనరల్ ట్రీట్మెంట్ ఎక్కడ జరిగిందో చూపెట్టమని అడిగినాం, అక్కడ చూపెట్టడం లేదు. అందుకే ఇది అధికారుల మధ్యన సమన్వయ లోపంతో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. హెల్త్ కార్డులు వెంటనే అమలులోకి తీసుకురావాలి. ఇది భాగస్వామ్యంతో కూడిన హెల్త్ కార్డు. మరి మేము హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ కాదు. ఈ రోజు ఇన్సూరెన్స్ కట్టుకున్న వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో అడిగినాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగాలని అందరూ కోరుకుంటారు కదా, డబ్బులు వేలుస్తున్నాం. రమేష్ గారు, కట్క రమేష్ గారు, ఇంకొకటండి, కట్క రమేష్ గారు అన్మ్యూట్ చేయండి. ఎస్, కట్క రమేష్ గారు. భరత్ గారు, ఇంకొక విషయం అండి, అంటే కాలర్స్ కూడా తీసుకుంటూ మాట్లాడదాం ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. ఎస్, అదే ఒక్క విషయం, మీరు టీచర్లకు ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఒక్క మాట అండి, విద్యాశాఖ కార్యదర్శి గారికి చీఫ్ సెక్రటరీ గారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి టీచర్ ఇష్యూస్ మాట్లాడండి, వాళ్ళకి క్లియర్ చేయండి అని చెప్పారు. ఇప్పటికీ సమావేశం ఏర్పాటు చేయలేదండి విద్యాశాఖ కార్యదర్శి గారు. మాతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఇందాక అన్నారు కదా, ఇప్పుడు 16 డిపార్ట్మెంట్ లో 317 ఉత్తర్వులకు సంబంధించి లాంగ్ డిక్టేషన్ 190 ఉత్తర్వులు అమల్లోకి తీసుకొచ్చినాయి. ఒక విద్యాశాఖలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి వాళ్ళకి లాంగ్ డిక్టేషన్స్ ఇవ్వాలి కదా, ఖాళీలు ఉన్నంత మేరకైతే ఇవ్వాలి కదా, అది ఇవ్వకపోవడం. సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఈ రోజు ఇన్స్పెక్షన్ అథారిటీ పెంచమని విద్యాశాఖ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇన్స్పెక్షన్ అథారిటీ పెంచాలంటే సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలా? సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవు. ఇప్పుడు అవి ఇంప్లిమెంట్ చేయడానికి ఏమి ఇబ్బంది లేదు. విద్యాశాఖ కార్యదర్శి ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఇది సాధ్యమైంది. కాబట్టి అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి మాకు. ఈరోజు ఒక డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ లో బదిలీలు అయినాయి, ఒక విద్యాశాఖ డిపార్ట్మెంట్ లో బదిలీ కాలేదు ఈసారి. దానికి కారణం ఏంటి? మాకు జూలైలో చేస్తామన్నారు. మేము అడిగితే ఇప్పుడు సెన్సస్ డ్యూటీ ఉంది, 27 వరకు ట్రాన్స్ఫర్స్ కావాలంటారు. మరి ఇలాంటి అనేక చిక్కుముడు కొన్ని ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా వాట్ ఈజ్ వాట్ అనేది మనకు సంఘాలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము విద్యాశాఖ కార్యదర్శి గారు ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఉపాధ్యాయులకు విద్యా రంగానికి సంబంధించి ఈరోజు విద్యారంగం బాగు చేయాలని కోరుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి రేషనలైజేషన్ ఏ విధంగా చేయాలో చెప్తాం. మేము 25 సవరణ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి గురించి మాట్లాడాలంటే విద్యాశాఖ కార్యదర్శి గారు మాతో సమావేశం ఏర్పాటు రైట్. మన కాలర్స్ రెడీగా ఉన్నారు, కాలర్స్ ఒకసారి తీసుకుందాం. కరీంనగర్ నుంచి జైపాల్ రెడ్డి గారు. హలో జైపాల్ రెడ్డి గారు. నమస్తే, చెప్పండి మేడం. మేము 2003 డిఎస్సి మేడం. హలో, వినబడుతోంది, చెప్పండి సార్. 2003 డిఎస్సి మేడం. మా సమస్య మేడం, ఇప్పుడు మాతోటి ఎన్నికైనా నోటిఫికేషన్ అయినా ఏపీలో ఉద్యోగులకు 2003 డిఎస్సి వాళ్ళకు ఓపీఎస్ ఇచ్చారు మేడం. ఓకే. ఇక్కడ రాష్ట్ర మాత్రం ఎన్నిసార్లు వాళ్ళకు విలసిచ్చినా, ఎన్నిసార్లు వాళ్ళకు అప్లికేషన్ పెట్టుకున్నా ఇప్పటి వరకు కూడా మేడం మా యొక్క సమస్యను నెరవేర్చడం లేదు. మేము కోర్టుకు పోయినాము. కోర్టుకు పోతే గవర్నమెంట్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి వాళ్ళు అధ్యక్షుడు మేడం మన యొక్క 2001 డిఎస్ సమస్యను అప్పుడు సిపిఎస్ పోగానే ఈ ఉద్యోగ సంఘాలన్నీ మంచి అని చెప్పాడు మేడం. ఈ రోజు ఒక్కరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ 67, 64 ఎంత కొట్లాడినా ఆ కేంద్రానికి అనుకూలంగా తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవట్లేదు. ఈ సంఘాలు కూడా ఎవరు ఖచ్చితంగా మాట్లాడలేకపోతున్నారు. కట్కర్ రమేష్ గారు, ఈ 2003 డిఎస్సి పాప ఆంధ్రప్రదేశ్ లోనేమో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లోనేమో ఇచ్చారు ఓల్డ్ పెన్షన్, బట్ ఇక్కడ మాత్రం ఇవ్వట్లేదు. అంటే అభ్యర్థి చూడకుండా మాట్లాడుతున్నటువంటి అంశము దానిపైన ఉపాధ్యాయ సంఘాలు చాలా క్లారిటీగా ఉన్నాయి. జేఏసీలో దాదాపు 67 సమస్యలు పెడితే 67లో ప్రధానమైనటువంటి 4 సమస్యలు ఉంటే ఆ 4 సమస్యల్లో 2003 సమస్య అనేటువంటిది ప్రధానంగా పెట్టడం జరిగింది. అంతకన్నా హై లెవెల్లో అంటే టీజీజేసీ లోపల టాప్ ప్రియారిటీలో 2003 పెట్టుకుని ప్రభుత్వం దగ్గర పోతున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా 2003కు సంబంధించి తప్పకుండా మేము పరిశీలిస్తామని చెప్పేసి అదే రోజు సాయంత్రం మరి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. అంటే అదే రోజు లీవ్ పిటిషన్ వేయడం జరిగింది అంటే దానికన్నా ముందుగానే వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిపైన ఉమ్మడిగా తర్వాత మేము టీఆర్టీఎఫ్ గా కూడా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఒకే రిక్రూట్మెంట్ ద్వారా నియామకం పొందిన వారికి
సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెమో ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దానిలో ఒక పార్ట్ గా ఉన్నటువంటి ఆ రోజు రిక్రూట్మెంట్ లో పార్ట్ గా ఉన్నటువంటి ఆంధ్ర మన మిత్రులకు మరి పాత పెన్షన్ విధానం అమలు పరిచినప్పుడు దీన్ని కూడా అమలు పరచాలని చెప్పి చాలా క్లారిటీగా తీసుకుపోయాము. ఇప్పుడు కూడా మిత్రులందరికీ చెప్తున్నాం, టీజీజేఏసీగా తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ గా న్యాయమైనటువంటి ఆ సమస్య అనేటువంటి తప్పకుండా మేము తీరుస్తాము. ప్రభుత్వం తప్పకుండా దిగి వస్తుంది. అది సుప్రీంకోర్టుకు వెళ్ళని అక్కడి నుంచి ఐక్యరాజ్య సమితి మరి వెళ్ళినా సరే కానీ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచి తీరాల్సిందే. ఈ రోజు టీజీజేసీ ఇవాళ సమావేశానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ అన్ని సమస్యల మీద పోరాటం కాకుండా ఒక 4 సమస్యలను ముందు పెట్టుకొని పోయిన సందర్భం లోపల మరి కింది స్థాయిలో కూడా అంటే ఇవాళ మేము పోరాటం చేస్తుంటే ఆ పోరాటం అనేటువంటిది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లే కాదు, ఒక ప్రజల్లో కూడా ఒక సానుకూల దృక్పథం ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశం మాకు ఉండి ఉంటుంది ఖచ్చితంగా. కనుక ఈ రోజు ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు మేము విశ్వసించాము. తర్వాత క్రింది క్యాడర్ మాకు వ్యతిరేకంగా ఉన్నా కూడా ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలుచుకున్నారు. 2వ రోజే మే 2వ తారీఖు నాడే ముఖ్యమంత్రి గారు పిలిచారు, హామీ ఇచ్చారు. కనుక స్పష్టంగా హామీ ఇచ్చినప్పుడు టీజీజేసీగా ఆలోచించుకొని సామ దాన భేద దండోపాయం అంటాం అన్ని రకాలుగా ఆలోచించుకొని వెనుకకు వేయడం జరిగింది. ఈ రోజు డి అనేటువంటిది దయాదాక్షాల మీద ఇచ్చేది కాదు, కేంద్ర ప్రభుత్వం పెరుగుల ధరలకు అనుగుణంగా ఇస్తున్నటువంటిది. మరి ఉద్యోగులకు అందరికీ ఇవ్వాల్సినటువంటిది, దేశవ్యాప్తంగా ఇవ్వాల్సినటువంటిది ఈ రాష్ట్రంలో ఇవ్వకపోతే 2-3 సార్లు కూడా వాయిదా వేసిన తర్వాత ఈ రోజు ఇవాళ అనవసరంగా ఉద్యోగులు జీతాలు దొరుకుతాయో డి అని ధర్నా చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నటువంటి స్థితి నుంచి ఇవాళ ప్రజలే వీళ్ళు ఇస్తున్నారు చేయరనే రీతి లోపల ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి విశాలంగా ఇవాళ ప్రజా మద్దతు లభిస్తుంది. తప్పకుండా ప్రజలు కూడా గమనిస్తున్నారు. దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గారు గాని మంత్రి మండలి గాని చెప్పినటువంటి అన్ని విషయాలు విన్నాం, వెనుకకు వచ్చాం. ఇవాళ మా గొంతమ్మ కోరికలు తావు ఇవాళ సిపిఎస్ చూడు సిద్ధప్రజ్ఞ టిఎస్ సిపిఎస్ పక్షాన ఇవాళ మలిదశ పోరాటం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. మేమంతా కూడా దానికి సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకొని 3 సంవత్సరాలు గడిచినా కూడా దాని మీద ఉలుపు పలుకు లేకపోతే, ఇప్పుడు సిపిఎస్ మీద ఉద్యోగం కనుక చేయకపోతే భవిష్యత్తు లోపల ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు, చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇక రాదు. కనుక ఈ రోజు ఒక హెడ్ లో ఉన్నాం, ఒక అంచులో ఉన్నాం. కనుక కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా దాని మీద స్పందించకపోతే తప్పకుండా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అవుతుంది. కనుక వాళ్ళు ఉద్యమం చేసుకున్నారు కనుక వాళ్ళ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు ఇవ్వడం కాదు, టీజేసీగా మొదటి డిమాండ్ గా వీళ్ళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు పాప 2003 డిఎస్సిలో ఆంధ్రప్రదేశ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకేమో ఓల్డ్ పెన్షన్ వర్తింపజేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు వీళ్ళు నష్టపోవాలా? సో జెన్యున్ డిమాండ్ ఖచ్చితంగా 2003 డిఎస్సి ఎవరైతే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకి వెంటనే వాళ్ళకు కూడా ఓల్డ్ పెన్షన్ అందజేయాలి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి శివప్రసాద్ గారు. హలో శివప్రసాద్ గారు, నమస్తే, చెప్పండి. నేను ఉద్యోగస్తున్నా మేడం, అంటే ఆర్మీ నుంచి రిటైర్ అయిన ఉద్యోగస్తున్నా. ఓకే, నేను చాలా సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను మేడం అన్ని రాష్ట్రాలు ఉండి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఉద్యోగ సమస్య అనేది తీరట్లా. ఏ గవర్నమెంట్ వచ్చినా అసలు ఏ పేరు తీసుకొని నేను ఏ గవర్నమెంట్ వచ్చినా అంటే ఈ సమస్య ఎక్కడి నుంచి ఉంది అంటే ఉద్యోగస్తులకి ఎందుకు ప్రతి గవర్నమెంట్ అన్యాయం చేస్తుంది. ప్లస్ ఇది ఒకటి. ఇంకొకటి, ఏ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క ఉద్యోగ సంఘాలు వాళ్ళ గురించి పోరాడుతున్నారు. కానీ ఈ దేశంలో ఒక సైనికుడు రిటైర్ అయి వచ్చిన తర్వాత సైనికుడు అనేవాడు ఉద్యోగం చేసేటప్పుడు బోర్డర్లో ఉండేటప్పుడు ఒక సైనికుడు గురించి ఏ ఉద్యోగ సంఘం అయినా పోరాడిందా? ఏ రైతు అయినా ఏ పంట పండిస్తున్నాడు, అసలు ఆ పంటలో నాణ్యత ఉందా, మన ఎరువులు ఎట్టేస్తున్నాం, దాంట్లో ఎంత కెమికల్ కలుగుతుంది, దీని గురించి ఏ నాయకుడన్నా ఎవరన్నా దీని గురించి పట్టించుకుంటున్నారా? ఏ వాడికి లాజికల్ మాట్లాడతారు, ఆ పెన్షన్ ఈ పెన్షన్ అని చెప్పేసి అర్థం కాకుండా ఓన్లీ ఉద్యోగ సంఘాలు వాళ్ళు దీని గురించే పోరాడుతున్నారు. కానీ నాకు తెలిసి ఈ దేశంలో ఎక్కువగా జీతం ఉందా ఎవరయ్యా అంటే టీచర్లు మేడం. అంటే నేను తప్పుగా జీతాలు లేవండి మీరు అన్నట్టు, ప్రభుత్వ ఉద్యోగికి జీతం బాగానే ఉంది.
టీచర్లకు మీరు ఎక్కువ జీతాలు అంటే నేను బాగానే కాకపోతే దీంట్లో సమస్యలు ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అసలు టీచర్లకు ఎక్కువ జీతం ఉండాలి. టీచర్ల జీతాల గురించి సారీ నేను మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసినందుకు. బతకలేక బడి పంతులు అనేవాళ్ళు పాపం టీచర్లను అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు మీలాంటి ఆర్మీ ఒక్క నిమిషం ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక సైంటిస్ట్ తయారు చేయాలన్నా, ఒక అబ్దుల్ కలాం ను తయారు చేయాలన్నా, ఎవరిని తయారు చేయాలన్నా టీచర్ రోల్ చాలా క్రూషియల్. సో టీచర్లకు జీతాలు ఎక్కువనే చెప్పడం ఇన్కరెక్ట్. టీచర్లకు జీతాలు ఎక్కువ లేవు. ఎస్జిటి టీచర్కి ఎంత జీతం ఉందో చూడండి, అదే క్యాడర్ లో జాయిన్ అవుతున్న మిగతా వాళ్ళకి ఎంత ఉందో చూడండి. ప్రతిసారి టీచర్లను దెప్పిపడడం కరెక్ట్ కాదు. సమాజంలో అందరూ చక్కగా ఉన్నట్టు, అందరూ శుద్ధపూసలైనట్టు ఒక టీచర్లో మాత్రమే అందరూ పడి ఏడవడం కరెక్ట్ కాదు. ఎవరైనా పని చేయని టీచర్ ఉంటే వాళ్ళని అనండి, కానీ ఒక వ్యవస్థని మొత్తాన్ని ఆడిపోసుకోవడం కరెక్ట్ కాదు. మీరు ఏమంటారు, స్కాండినేవియన్ కంట్రీస్ లో టీచర్లకు ఎంత జీతాలు ఉన్నాయో చూడండి, యుఎస్ లో ఎంత ఉంది చూడండి, యూకేలో ఎంత జీతాలు ఉన్నాయో చూడండి. ఈ తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా టీచర్ల జీతాల మీద పడియేయడం కరెక్ట్ కాదు. ఐ వోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను ఆకునూరు మురళి అన్నప్పుడు కూడా నేను కౌంటర్ చేశాను, ఇదేమాత్రం కరెక్ట్ కాదు. టీచర్లలో పనిచేయని వాళ్ళు ఉంటే క్వశ్చన్ చేయండి, కానీ మొత్తం వ్యవస్థనే కరెక్ట్ అనడం మాత్రం కరెక్ట్ కాదు. టీచర్ల వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, హనంకొండ నుంచి సురేష్ గారు. హలో సురేష్ గారు. నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి. ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. కానీ ఇప్పుడు మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకుల యొక్క విశ్వసనీయతే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎందుకు అనంటే, మనం ఏ ప్రైవేట్ కంపెనీ నుంచి హెల్త్ కార్డులు తీసుకున్నా గానీ ముందు విధి విధానాలు, వాళ్ళ హాస్పిటాలిటీ లిస్టు, వాళ్ళ యొక్క సర్వీసెస్ ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు ఇంత పడుతుంది అని చెప్పేసిన తర్వాత మాత్రమే కాన్సెప్ట్ తీసుకొని మరి మనం పే చేయడం జరుగుతుంది. అసలు ఏ విధి విధానాలు లేకుండా, హాస్పిటాలిటీ లిస్ట్ లేకుండా, ఏమి లేకుండా హడావుడిగా మీరు వివరాలు ఇవ్వండి, పైసలు కట్ చేసి పడేసేసి, ఇది సంఘ నాయకులకు ఎవ్వరికి నిజంగా తెలియదా? అందరి సంఘ నాయకులకి తెలుసు. ఏ సంఘ నాయకులైనా ప్రాథమిక సభ్యుల నుంచి అడిగారా? అసలు ప్రాథమిక సభ్యుల నుంచి ఇంత కట్ చేస్తాము అనేది గత గవర్నమెంట్ లో 1% అంటే 0.5% కావాలని చెప్పేసి బేరాలు ఆడారు. ఏ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాదు. ఇప్పుడు 1% గవర్నమెంట్ అంటే 1.5% అని ఎట్లా ఆఫర్ చేస్తారు? ముందే కట్ చేస్తారు. కార్డు ఇంతవరకు దిక్కు లేదు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇది లేదు. వచ్చినటువంటి లిస్టుల్లో కొన్ని వీలైనంత వరకు గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలనుకుంటే ఫ్రీగానే చూస్తారు కదా. ఈ హెల్త్ కార్డు ఎందుకు? ఒక నిమిషం వినండి. నా కొడుక్కి స్వయంగా నా కొడుక్కి అవసరమైతే నేను ఇక్కడ వరంగల్లో ఎంజిఎం లో నేను 12 రోజులు ఉన్నా. నేను చూసుకున్నాను, నేను చేసుకున్నాను. వాళ్ళు ట్రీట్మెంట్ మంచిగానే చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం కదా మేడం, వింటున్నారా? వింటున్నాను, చెప్పండి. ఈ హెల్త్ కార్డుల విషయంలో ఏదో అర్జెంట్ గా అని చెప్పేసి ప్రమాదంలో ఒక ఉద్యోగికి ప్రమాదం కావాలని ఎవరు కోరుకోరు. కానీ బ్యాంకుల నుంచి అన్నిటి నుంచి వచ్చేటువంటి వాడికి ఏదో దానికి పెద్ద విషయంగా దాన్ని ప్రచారం చేయడము, అసలు విషయాలు వదిలిపెట్టి పిఆర్సీ 3 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా టైం ఇస్తాం అడుగుతున్నాం. అధికారులను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే అధికారులు ఎవరైనా అడ్డుపడతారా? ఏ అధికారి అడ్డుపడడు. సదానంద గౌడ్ గారు ఆన్సర్ ఇవ్వండి. ఇక్కడ ఖచ్చితంగా ఉద్యోగ నమస్తే. మా ఉపాధ్యాయుల వేతనం నుంచి మాట్లాడే సందర్భంలో తప్పకుండా మీరు కౌంటర్ చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే మీరు కూడా మా కుటుంబ సభ్యులే కాబట్టి చాలా సంతోషం. నేను మీ కుటుంబ సభ్యుడని నేను మా ఫాదర్ ఇప్పుడు టీచర్ కాదు. నేను జనరల్ గా చెప్పాను ప్రతి ఒక్కళ్ళు. నేను ప్రభుత్వ ఉపాధ్యాయులైనా, ప్రైవేట్ ఉపాధ్యాయులైనా, లెక్చరర్లైనా అందరి జీతాలు ఎక్కువ ఉండాలని కోరుకుంటాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే ఎక్కువ జీతాలు ఉండాలి, డాక్టర్లకే ఉండాలి. వీళ్ళందరినీ తయారు చేసేది ఉపాధ్యాయుడు కదా. ఉపాధ్యాయుడు అది చెప్పేది టీచర్లైనా లెక్చర్లైనా ఉపాధ్యాయుడు అంటే ఉపాధ్యాయుడు. అందరి జీతాలు ఎక్కువ ఉండాలని నేను కోరుకుంటాను. అంతే తప్ప అందరికంటే తక్కువ జీతం ఉపాధ్యాయుడికి ఇచ్చి ఏమున్నాయి? ఉపాధ్యాయుల జీతాలు అంత ఎక్కువ ఏమున్నాయి? ప్రభుత్వ రంగమైనా ప్రైవేట్ రంగమైనా లేవు. సమాజంలో మిగతా చాలా వృత్తుల్లో ఉపాధ్యాయుల కంటే 90% వృత్తుల్లో ఎక్కువ జీతాలు ఉన్నాయి.
ప్రతి ఒక్కళ్ళు ఉపాధ్యాయుల మీద ఏడుస్తున్నారు. నాట్ ఓన్లీ ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి కూడా అంతే. ఆ ఐఐటి ఐఎం చెప్పే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉందేమో కానీ మిగతా వాళ్ళు ట్యూటర్లుగా అంత శ్రమ దోపిడీ చేస్తున్నారు. మిత్రులు కింది వరకు మాట్లాడే సందర్భంలో సార్ పిఆర్సీ కొరకు లాంచ్డ్ డోర్స్ ఏం లేదు. ప్రభుత్వము ఏప్రిల్ లో అయితే ఉద్యమ కార్యాచరణ మేము ఇచ్చాము. మే 1st నాడు డిప్యూటీ సీఎం గారు పిలవడం, మే 2వ తేదీ సీఎం గారు మాట్లాడడం అంతా చూశారు. అందులో కూడా మీరు స్పష్టంగా ఇచ్చారు, ఇది జూలై వరకు మీకు పిఆర్సీ వస్తుందని మీరు కౌంటర్ కూడా చేశారు, చూశాను. అయితే ఇందులో ప్రధానంగా సార్ ముఖ్యమంత్రి మాట్లాడారు కాబట్టి విశ్వసనీయత అనేది ముఖ్యమంత్రి ఉంటున్న ఉద్దేశంతో ఆయనే స్వయాన ప్రెస్ మీట్ మాట్లాడారు కాబట్టి మాకు వెంటనే పిఆర్సీ రిపోర్ట్ వస్తుంది. తర్వాత వాస్తవం మీరు అన్నట్టు నివేదిక వచ్చిన తర్వాత కూడా దాన్ని అధ్యయనం కమిటీ చేస్తారు, సిఎస్ డిస్కషన్ జరుగుతాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి దగ్గర ఇక్కడ మాట్లాడగలను ఫిట్మెంట్ ఫైనల్ చేసుకుంటామని మేము అనుకున్నాం. దాంతో పాటుగా డిఏ సంబంధించిన దాంట్లో కూడా వెంటనే టీఆర్పీ చేస్తే డిఏలు ఇస్తారని ఆ రోజు మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు ఆ డిఏల ప్రస్తావన ప్రభుత్వం కార్యక్రమం చేస్తూ అసలు డిఏలు అనేది ఆ దేశంలో మనమే నెంబర్ 1గా ఉన్నాము. కాబట్టి ఈ అంశాల పట్ల తప్పకుండా ఎంప్లాయ్ చేసి ఉదాసీనంగా అయితే ఏం లేదు, చాలా ప్రయత్నం చేస్తాం. కానీ ప్రభుత్వము అధికారులు కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మమ్మల్ని అవునన్నా కాదన్నా వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయారా, మమ్మల్ని నమ్మించి మోసం చేశారనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి. దాంతో పాటుగా ఈహెచ్ఎస్ కు చాలా కౌంటర్ చేసే పరిస్థితులు. ఇది ఎంప్లాయీస్ న్యూ హెల్త్ స్కీమ్. ఇది ఇందులో మా కాంట్రిబ్యూషన్ ఉన్నాయి. మా కాంట్రిబ్యూషన్ ఉన్న సందర్భంలో సభ్యులుగా కూడా మన ట్రస్ట్ బోర్డులో మేము ఉన్నాం. మెంబర్లుగా ఉండి తీర్మానాలు చేసుకునే కూడా ఈరోజు జీవో రాలేదు, గైడ్ లైన్స్ రాలేదు జీవో. అదేవిధంగా హాస్పిటల్ విశ్వసనీయం రాలేదు. దానిపైన కూడా సీఎస్ దగ్గర డిస్కషన్ జరిగింది, రామకృష్ణరావు గారి దగ్గర. అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చెప్పడం వల్ల నేను కట్ చేశాను, మరి దీన్ని మీరంతా సహకరించాలి, అది మేము ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అడగకుండా కట్ చేయడం మాత్రం సరైన కాదు, పొరపాటుగానే భావిస్తున్నాము, పొరపాటు అయిందని స్వయాన చీఫ్ సెక్రటరీ గారే మా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ తో మాట్లాడిన సందర్భం ఉంది. ఒక చీఫ్ సెక్రటరీ ఈ రకంగా మాట్లాడారు కాబట్టి తప్పకుండా మా ఆర్థిక కార్యక్రమాన్ని మేము కూడా ఒప్పుకున్నాం. ఎందుకంటే ఇది చాలా హెల్త్ గవర్నమెంట్ సంబంధించిన విషయం. కాబట్టి చివరికి మేము ఒప్పుకొని కట్ చేస్తుంటే అసలు కట్ చేసే తప్ప ఏం మాట్లాడాలి. మరి వెంటనే మేము కొంత ప్రయత్నం చేయంగా గత మాసం 17వ తారీఖు నాడు అమలుకు రావడానికి కార్డ్స్ ఇచ్చారు. ఆ కార్డ్స్ ఇచ్చిన తర్వాత పరిస్థితి చూసినట్లయితే నెల దాటి వరకు హెల్త్ కార్డ్స్ ఇక్కడ కూడా పనిచేయడం దాని దానిపైన కూడా స్పష్టంగా ఇంతకుముందుకే మా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం చెప్తున్నారు. మీకు దీంట్లో ఈ డబ్బుల విషయంలో డబ్బు మాత్రం వచ్చేది ట్రస్ట్ జమ ఉంది, కానీ లాభం ఏంటి? ట్రీట్మెంట్ పొందకుండా ప్రభుత్వం ఇచ్చే డబ్బులేదో మన దగ్గర ఇవ్వకుండా చేస్తుంది. ఇదే విధంగా ఆర్థికంగా సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. సర్వీసెస్ మీద ఎన్నో సంవత్సరాలు వింటూ పోయారు. ఒక హైకోర్టులో స్టే ఉంది, హైకోర్టులో స్టే వెకేట్ చేయగలిగితే అన్ని రకాల ప్రమోషన్స్ వస్తాయి. ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా మన సమావేశం మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలు పక్కన పెట్టి విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడమని చెప్పారు. మేము విద్యార్థుల సమస్యలే అడుగుతున్నాం. జీవో 25లో ఉన్న రేషనలైజేషన్ అమెండ్మెంట్ చేయమంటున్నాం. 20 మంది పిల్లలతో 2 టీచర్లు ఇవ్వమంటున్నాం. అది నా సమస్య కాదు. ఇంకో కొత్తగా రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టీచర్ల రేషనలైజేషన్ చేస్తే ఉపాధ్యాయ సంఘాలు వాటిని వ్యతిరేకమని ప్రభుత్వం ప్రచారం చేస్తుంది, తప్పు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భంలో జాయింట్ స్టాఫ్ అకౌంట్స్ 2 నెలలకు ఒప్పుకున్నారు. మీ వాయిస్ కొంచెం కరెక్ట్ చేసుకోండి సదానందం గారు. మీ వాయిస్ కరెక్ట్ రావట్లేదు, కొంచెం కరెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి వీలైతే జూమ్ లో జాయిన్ కండి. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. సురేష్ గారు జగిత్యాల నుంచి. హలో సురేష్ గారు. నమస్కారం అండి. చాలా సంతోషం. మనకు జీఎస్ ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంబంధించిన సమస్యలను ప్రతి సందర్భంలో నెరవేర్చడం పట్ల జగిత్యాల జిల్లా పక్షాన మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఒక విషయం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులతో ప్రతి సందర్భంలో చర్చిస్తున్నారు. చర్చించిన అంశాలు అనేది ఆచరణలోకి వచ్చేసరికి అమల్లో జరగడం లేదనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సందర్భం.
గత 2 నెలల కిందట ఈహెచ్ఎస్ సంబంధించిన అంశంపై ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన పరిస్థితి కూడా ఇప్పుడు కార్యరూపం దాల్చిన పరిస్థితి. పిఆర్సి అట్లాగే ఉంది, డిఐ అట్లాగే ఉంది. వీటన్నిటిపైన ఇప్పుడు జేఏసీ పక్షాన మాన జగదీశ్వరన్న గారు చైర్మన్ గా ఈరోజు ఉద్యమ కార్యాచరణ మళ్ళీ ప్రకటించడం ఉద్యోగ ఉపాధ్యాయులుగా మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఈ పోరాటం అనేది సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా కొనసాగితే ఉద్యోగ ఉపాధ్యాయ టెన్షన్ గా మేము ఆనందం వ్యక్తం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే ఓకే, ఏమన్నా చెప్పగలుగుతారా? జగదీశ్వర్ గారు విన్నారా? జగదీశ్వర్ గారు, ఓకే. ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారా? ఓకే. రమేష్ గారు, కట్క రమేష్ గారు, ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో దానికేమి ఈ ఫలాని తేదీ వరకు పరిష్కరించాలని చెప్పేసి ఎక్కడ కూడా మేడం నోటీస్ లో పేర్కొనలేదు, అంటే మా అంశాల్లో పేర్కొనలేదు. ఖచ్చితంగా తక్షణమే ఇవన్నీ నెరవేర్చాలని చెప్పడం జరిగింది. కింది స్థాయిలో కూడా ఉద్యమ కార్యక్రమం, అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉద్యమం కూడా ఇవాళ ఇంటెలిజెన్స్ అనేటువంటి ప్రభుత్వానికి ఉంటుంది. ఖచ్చితంగా హైకమాండ్ కూడా పోతుంది. ఈ రోజు నాయకత్వం కూడా జేఏసీ నాయకత్వం కూడా అనుకొని మేము ఒక అడుగు వెనక వేద్దామనే పరిస్థితి కూడా నాయకత్వానికి లేదు, మాకెవరికి కూడా లేదు. కనుక కింది స్థాయి కార్యకర్తలు కానీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు కానీ విజ్ఞప్తి ఏంటంటే జేఏసీ ఏదో హామీలకు మళ్ళీ కూర్చుని పెడితే చర్చలకు వెనుకపోతే పోయే ప్రసక్తి లేదు. అన్ని రకాలుగా ముందే చెప్పాం. అంటే ఎందుకోసం మీరు ఉద్యమం చేస్తున్నారు, ఇస్తామని చెప్పాక కూడా ఉద్యమం చేస్తున్నారు, ఇది సరైనది కాదనేది ఉంటది. కనుక 2-3 సార్లు ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని అవకాశాలను మేము ఉపయోగించుకొని మేము తగ్గి వెనుకపోవడం జరిగింది. ఇప్పుడు హామీలు కాదు, ఉత్తర్వులు కాదు, అది అమలు జరపాల్సినటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఇవాళ రాష్ట్ర నాయకత్వం మాట్లాడింది. కనుక క్రింది స్థాయి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి, ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ఉత్తర్వులు వచ్చే అమలు అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం అనేటువంటిది, ఈ ఉద్యోగం అనేటువంటిది ఉంటది. అది వాళ్ళ రాష్ట్ర జేఏసీలో తీసుకున్న నిర్ణయంగా కింది స్థాయి అందరికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ తెలియజేస్తున్నాం. మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. 27వ తారీఖు నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. నల్ల బ్యాడ్జీలతో ఆ రోజు జిల్లా కలెక్టర్ దగ్గర, జిల్లా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి లోపల నిరసన ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత సిపిఎస్ ఇవాళ పిఆర్టీ కూడా మరి ఒక పోరాటం చేస్తుంది. దానికి తెలంగాణ టీటీజేఏసీ దానికి సంపూర్ణ మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా సిపిఎస్ స్థిత ప్రజ్ఞ కూడా అట్లా కుదరనంట. సెప్టెంబర్ 1 నాడు కూడా ఒక కార్యక్రమం అనేటువంటిది సిపిఎస్ వ్యతిరేకంగా ఉంటుంది. అది కూడా ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడుతుంది. ప్రభుత్వం అంటే నేను వచ్చేసి మేము మేనిఫెస్టోలో పెట్టినాం, మేము ఈ రకంగా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పేసి కార్యాచరణ సిపిఎస్ మీద ప్రకటిస్తే తప్ప ఆ కార్యక్రమం కూడా మారదు. అదే రకంగా చలో హైదరాబాద్ ఉంటుంది. చలో హైదరాబాద్ కూడా క్యాడర్ అంతా కూడా పెద్ద సంఖ్యలో తల్లి రావాలని చెప్పేసి ఆ రకంగా మరి సిద్ధంగా ఉండాలి. ఎక్కడ వాయిదాలు ఉండవు. వాయిదాలు అనేటువంటిది ఉంటే ఉత్తర్వులు రావాలి, అమలు కావాలి. ఇది చాలా క్లారిటీగా రాష్ట్ర జేఏసీ తీసుకున్న నిర్ణయాన్ని మేము కింది స్థాయి కార్యకర్తలకు తెలియజేస్తాం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. తిరుపతి రెడ్డి గారు, హలో. రైట్, కాల్ కట్ అయింది. సురేష్ గారు, హలో. సురేష్ గారు, మేడం మాట్లాడమంటారా? చెప్పండి సురేష్ గారు, మాట్లాడండి. మేడం, ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం, కానీ మళ్ళీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడంగానే గతంలో లేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు, సంతోషం, మాకు ఒక ఏదో వాగ్దానం చేశారు అని మళ్ళీ వెనక్కి పోతే కేవలం ఉద్యోగుల పరువు పోవడమే తప్ప ఇది నిజంగా ఎంతవరకు నిలబడతారనేది కూడా నమ్మకం కనిపించడం లేదు. చాలా ఇది అనిపిస్తోంది. ఉద్యోగ సంఘాలు మీటింగ్ పెట్టడము, ఒక ఏది ఉద్యమ కార్యాచరణ అని చెప్పేసి అనడం, మళ్ళీ ప్రభుత్వం ఏదో పిలిచి మాట్లాడతారు అనగానే సర్ది చెప్పుకోవడము అయిపోతుంది. ప్రతి ఒక్కరు ఉపాధ్యాయుల యొక్క జీతాల మీద మాత్రం పడి ఏడుస్తున్నారు. అది ప్రభుత్వం కావచ్చు, ఇతర వాళ్ళు, ప్రతి కాలర్స్ కూడా అట్లాగే మాట్లాడుతున్నారు. ఉపాధ్యాయులు జీతాలు. నిజంగా భరత్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. భరత్ గారు ఈ విషయంలో మాత్రం చాలా కరాఖండిగా, అది మురళి గారి విషయంలోనైనా ఇంకొకరి విషయంలోనైనా కానీ కరాఖండిగా మాట్లాడారు. ఉద్యోగుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున ముఖ్యంగా. చిన్న క్యాడర్ లో ఉన్నటువంటి ఇతర రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా నుంచి జగన్ గారు, హలో. జగన్ గారు, మేడం హలో, నమస్తే అండి, చెప్పండి.
సార్ అందరికీ నమస్తే సార్. ప్రస్తుతం మీరు తీసుకున్నటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో అది ప్రజెంట్ అయితే పర్లేదు, కానీ మళ్ళీ ఫర్దర్ గా మీరు ఏదైనా మళ్ళా చాయ్ పే చర్చ అని పిలువగానే మళ్ళీ సెటిల్మెంట్ ఏమైనా చేసుకోవచ్చునా సార్? సెటిల్మెంట్ అంటే ఎట్లానంటే సెక్రటరియట్ నుంచి ఏదో ఒక చిన్న పిలుపు వస్తుంది, దాని వల్ల చాయ్ పే చర్చ అని చెప్పేసి చిన్న చిన్న విషయాలపైన మళ్ళా కార్యాచరణ అనేది నీరుగారిపోతుంది. తద్వారా అది కాలయాపనగా మళ్ళీ అది 29 ఎలక్షన్ వరకు, మనకు 28 ఎలక్షన్ వరకు ఎటువంటి పిఆర్సీ ఉండదు. ఇప్పుడు 6 డిఏలు ఉన్నాయి సార్ ఆల్రెడీ. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, ఒక చిన్న అటెండర్ ఉద్యోగికి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటివి రావు. అతనికి బేసిక్ పే 19,000 బేసిక్ పే ఉంది సార్, జనరల్ గా బేసిక్ పే. ఆ 19,000 పైన తను, తన భార్య, తన తల్లిదండ్రులు, తన పిల్లలు ప్లస్ విత్ రూమ్ రెంట్ తో సహా ఉండాలి హైదరాబాద్ లో. ఎట్లా బతకగలుగుతారు సార్? ఒక చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయి సార్, నిమ్స్ కో, ఉస్మానియాకో, గాంధీకో పోవాల్సి వస్తుంది సార్. అక్కడ పోయినా కూడా కొన్ని విషయాలకు పట్టించుకోరు. మాకు కటింగ్ పోను మాకు వచ్చేటువంటి జీతం ఎంత? సుమారు 27,000 25,000 సార్ మాకు. దాంట్లో మేము రెంట్ తీసుకొని అన్ని తీసుకొని ప్రతి ఒక్క విషయం పైన మేము ఉండాలి. పేరుకు మాత్రం ప్రభుత్వ ఉద్యోగము, పేరుకు కేవలం నామ మాత్రము గవర్నమెంట్ జాబ్, నో రేషన్ కార్డ్, నో ఫర్దర్ స్కీమ్స్, ఎటువంటిది ఏం లేదు ఇంకా. ఎస్ సానంద్ గౌడ్ గారు, ఇప్పుడు వాయిస్ కరెక్ట్ ఉందా చెప్పండి. ఆయన అడిగిన మళ్ళీ మీ వాయిస్ ప్రాబ్లం ఉంది. దామోదర్ రెడ్డి గారు, ఎస్ గారు చెప్పండి. కాలర్స్ తో మీరు మాట్లాడించారు కాబట్టి వాస్తవానికి వాళ్ళ ఆవేదనను మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పటికే జేఏసీ పక్షాన 3 సార్లు కార్యాచరణ ప్రకటన చేసి మరి వాయిదా వేసిండ్రు, మళ్ళా ఇప్పుడు కూడా వాయిదా ఉంటుందా అని అడగడంలో, వాళ్ళు అడగడంలో మాత్రం ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే వాస్తవానికి 3 సార్లు కార్యాచరణ ఇచ్చి వాయిదా వేసుకున్నారు. సరే, దీనికి గల కారణం ఏంటంటే రెండోసారి వాయిదా వేయడానికి స్వయంగా పాలించే నాయకుడే పిలిచి మాట్లాడి, మీ సమస్యలు నేను పరిష్కరిస్తా, నాది బాధ్యత, జూన్ 2 నాడు పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పిస్తా, అమలు చేస్తా, ఈహెచ్ఎస్ జూన్ 2 నుంచి అమలు చేస్తా, 6,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఇస్తా, సిపిఎస్ పై అధ్యయనం చేస్తానని వారే స్వయంగా మాట ఇచ్చినప్పుడు కార్యాచరణ వాయిదా వేయడం జరిగింది. కానీ మాట నిలుపుకోకపోవడం వల్లే కదా ఈరోజు తక్షణంగా చర్యలు చేపట్టాలి, తక్షణంగానే అమలు చేయాలనే ఆలోచనతో జేఏసీ నాయకత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకే పిఆర్టీ కూడా సెప్టెంబర్ 1 నాడు ఇప్పటికే పిలిపించింది. అందుకే మేము వాయిదా వేయడం లేదు. సెప్టెంబర్ 1 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులతో ప్రధానంగా 3 డిమాండ్లు తీసుకున్నాం మేము. అందులో సిపిఎస్ విధానాన్ని ఈ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది, రద్దు చేయాలి. ఇందాక మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇచ్చింది. ఇది ఒక ఆంధ్రప్రదేశే కాదు సార్, దేశంలోని సుమారు 16 రాష్ట్రాలు అమలు చేసినాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు అమలు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఇది బాధాకరం. అందుకే 2003 వాళ్ళందరూ ఇక్కడ హైకోర్టు డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది సార్ అమలు చేయాలని చెప్పి. కానీ జడ్జిమెంట్ ను ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది. అందుకే ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రధానంగా ఈ 3 సమస్యలు ఇందాక మీరు అన్నారు, గతంలో కూడా పలు డిబేట్లలో మాట్లాడడం జరిగింది, టీఆర్సీ మీకు ఇంత తొందరలో రాదు అని. కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కూడా మేము నమ్మకపోతే మా పరిస్థితి ఎట్లుంటుంది? రావాలని కోరుకుంటున్నా, బట్ రాదు. వాస్తవంలో బతకాలి మనం. మేము వాస్తవమే, కాకపోతే విష్ఫుల్ థింకింగ్ జూన్ 2 నాడు మీకు పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పిస్తా, అమలు చేస్తానని స్వయంగా చెప్పింది. కాబట్టి ఏది మరి కమిషన్ రిపోర్ట్ కూడా రాలేదు, కమిషన్ రిపోర్టే రాలేదు ఇంకా.
మేమనేది కూడా అదే మళ్ళా దాన్ని అధ్యయనం చేయాలని కొద్దిగా టైం పాస్ చేస్తారు ఏ గవర్నమెంట్ అయినా, అంతే కదా. ఆలోచన కూడా ఒకటే భరత్ గారు, ఇప్పుడు మేము అడిగేది ఒకటే, ఈ 4 అంశాలు ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఆ మాట నిలుపుకోవాలి. ఈ 4 అంశాలను పరిష్కారం చేయాలి, అమల్లోకి తీసుకురావాలి. కాబట్టి దానికి నిరసనగానే ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాలు మొదలైనవి. ఏదైనా చిలికి గాలివానలాగా మారద్దు, అది మారిన తర్వాత ఎవరేం చేయలేదు. అందుకే మేము వెంటనే అమల్లోకి తీసుకురావాలని మీ ద్వారా ఆ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కింది స్థాయిలో మా ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాం, ఏదైనా నిర్ణయం జరిగినట్టయితే ఈసారి అమలు చేస్తే తప్ప వాయిదా వేయడం అనేది ఉండదు. రైట్, ఓకే. మనకి లాస్ట్ కాలర్ ఉన్నారు ఆదిలాబాద్ నుంచి గోపి గారు. హలో గోపి గారు. సార్ నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సార్. మన అన్నలకు నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ సార్. అన్న జగదీష్ అన్న, మన టీజీఓస్ ప్రెసిడెంట్ అన్న, టీచర్స్ అన్న అందరికీ నా యొక్క ధన్యవాదాలు అన్న. ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం చాలా చాలా మంచి నిర్ణయం. కానీ ఇది తీసుకున్న నిర్ణయం అలానే కంటిన్యూ చేస్తూ రేపు మళ్ళీ గవర్నమెంట్ మిమ్మల్ని పిలవడము, మళ్ళీ మేము 2 కోట్లు 3 కోట్లు రిలీజ్ చేయడం అనడం, మళ్ళీ వాళ్ళకు మీరు పోయి బొకేలు ఇవ్వడము, పూల, అది కాకుండా కింది స్థాయి ఒక ఎంప్లాయీ గురించి ఆలోచించండి అన్న. ఒక జీపీఎఫ్ పెట్టిన సంవత్సరం అవుతుంది, ఒక కమ్యూటేషన్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీ కానీ, ఒక టీఎస్సీఎల్ఐ కానీ, ప్రతి ఒక్క బిల్లు అన్న రావడానికి ఎంత కష్టమే. రిటైర్మెంట్ అయిన వాళ్ళ గురించి కింది స్థాయి ఒక జిల్లాకు వచ్చి మీరు ఒక ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారో మీరు కొంచెం ఆలోచించి మీరు నెక్స్ట్ నిర్ణయం తీసుకోండి అన్న. చాలా ఘోరంగా ఉంది కింది లెవెల్లో. నేను యాజ్ ఏ టీఎన్జిఓస్ గా ఒక అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఇక్కడ. ఎంత ఘోరంగా ఉందండి అన్న. ఇప్పుడు మన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ చేశారన్నా, వితౌట్ ఒక ఎంప్లాయీస్ కాన్సెంట్ లేకుండా 3 months నుంచి 1.5 కట్ చేస్తున్నారు. కట్ చేసి వాళ్ళు ఏ హాస్పిటల్ పోవాలా, ఎక్కడ చేసుకోవాలా, ఏంది అని మినిమం ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారన్న. నిజంగా అసలు ఏ హాస్పిటల్ పోతే ఏ బెనిఫిట్ అవుతుంది? కింది స్థాయిలో ఉన్న సార్, వాస్తవమే అది. అలాంటి ఇబ్బంది కింది నేను స్టార్టింగ్ రిమార్క్స్ లోనే చెప్పాను, ఈ నెల జీతం కట్టు బదులు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే అయిపోయి ఉండేది. ఇంతవరకు హెల్త్ కార్డు మీద క్లారిటీ లేదని. సో చూద్దాం. థ్యాంక్ యూ దామోదర్ రెడ్డి గారు, కట్కన్ రమేష్ గారు, అదేవిధంగా సదానంద గౌడ్ గారు, అంతకుముందు జాయిన్ అయిన ఏలూరు శ్రీనివాసరావు గారు, మారం జగదీశ్వర్ గారు. సో స్పందన ఒకటైతే క్లియర్, ఉద్యోగుల సమస్యల విషయంలో ముఖ్యంగా 2 సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఏంటంటే ఒక 3-4 ఉన్నాయి. ఒకటి పిఆర్సీ, డిఏలు, హెల్త్ కార్డ్స్ పనిచేయాలి అత్యవసరంగా. ఎందుకంటే పెన్షనర్స్ 50-55 సంవత్సరాల వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలన్నా చాలా సమస్య. ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. దీంతోపాటు డిఎస్సి 2003 వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఓల్డ్ పెన్షన్ వర్తింపజేశారు, ఇక్కడ వర్తింపజేయలేదు. సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇవన్నీ కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. చలో హైదరాబాద్ దాకా రాకుండానే ప్రభుత్వం ఇవన్నీ కూడా రిజాల్వ్ చేస్తుందని ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ డిఎన్ఏ. మరిన్ని అప్డేట్స్ తో రేపు ఈ నెల మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఎండిహెచ్ గరం మసాలా, ఎండిహెచ్ దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. ఎండిహెచ్ తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. ఎండిహెచ్ సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.